హాయ్ ఎవ్రీవన్. చాలా ప్రోటీన్స్ ఉండే బ్రోకలీతో తక్కువ ఆయిల్ తక్కువ మసాలాతో కర్రీ చేసుకుందాం. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. వీటితో చాలా రెసిపీస్ ఉన్నాయి. ముందుగా బ్రోకలీని మీడియం పీస్లో కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా గ్యాస్పై కడాయి పెట్టి అందులో తగినంత వాటర్ పోసుకొని ఒక స్టాండ్ పెట్టి బ్రోకలీ పీసెస్ను స్టీమ్ చేసుకోవాలి. బ్రోకలీ పీసెస్ ఆ ఆవిరికే 50% బాయిల్ అయిపోవాలి. మీకు నచ్చితే ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు, కానీ హెల్త్కి మంచిది కాదు. ఇలా బాయిల్ అయింది అన్నప్పుడు ఈ పీసెస్ని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించిన తర్వాత అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్, టమాటా ప్యూరీ వేసుకొని వేయించుకోవాలి. అందులోనే తగినంత సాల్ట్, పసుపు, రెడ్ చిల్లీ పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇందులో మీ ఆప్షన్ కాజు పేస్ట్ వేసుకున్నా చాలా బాగుంటుంది. నేను సింపుల్గా చేస్తున్నాను. ఇలా టమాటా ప్యూరీ పూర్తిగా పచ్చివాసన పోయినంత వరకు వేగిన తర్వాత అందులోనే బ్రోకలీ పీసెస్ వేసి కలుపుకోవాలి. ఇలా 5 మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వాలి. అందులోనే తగినంత వాటర్ వేసి దగ్గర పడనివ్వాలి. ఇలా బాయిల్ అవుతుండగా అందులో కొంచెం గరం మసాలా, కసూరి మేతి వేసుకొని కలుపుకోవాలి. ఇలా పూర్తిగా దగ్గర పడ్డాక కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బ్రోకలీ కర్రీ రెడీ. ఒక లైక్ కొట్టొచ్చు కాబా.